మరి చాలా అమూల్యమైనటువంటి మాటలు మనం విన్నాం. మరి ఇప్పటికీ చాలా సమయం అయింది కనుక కొద్ది నిమిషాలు క్లుప్తంగా నేను కొన్ని విషయాలు తెలియచేసి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తాను. మరొకసారి ఈ మందిరంలో ఈ రీతిగా కూడుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరలా మీ అందరినీ కలుసుకోవటం, కుమార్తె జోస్టన్ను బట్టి శ్రీమతి జోస్టన్ కుమార్తె గారు శ్రీమతి జోస్టన్ను బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. జ్ఞానకుమారు జోస్టన్ దేవుడు వారి ప్రార్థన ఆలకించి సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ముఖ్యంగా దేవుడు వారి కన్నీటిని చూసి వారి జీవితాలలో అనుగ్రహించినటువంటి చక్కటి గర్భఫలము ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి విషయాలు సర్వసాధారణంగా వివాహము కొరకు లేదంటే కొన్ని కార్యక్రమాలు బైబిల్లో ప్రత్యేకించి పొందుపరచబడినటువంటి లేఖనాలు ఏవి కూడా లేవు. ఈ ప్రత్యేక కార్యక్రమాలకి లేవు. కానీ సేవకులుగా మాకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ, ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే ఆ వాక్య భాగములను కొన్ని సందర్భాలలో ఈ వాక్యము మన జీవితానికి వర్తిస్తుంది అని మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మీకు తెలుసు, వివాహం అనేటప్పటికీ ఏ వాక్య భాగాలు చదువుతూ ఉంటారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అమ్మా ఇదిగో నీ భర్తకి నీవు ఎలా ఉండాలి, లోబడి ఉండాలి అంటాము. మరి తర్వాత పురుషుడు స్త్రీ నుంచి అంటే స్త్రీకి ఏ విధముగా ఆత్మలు ఉండాలి, తల్లిదండ్రులు విడాలి, ఇలా రకరకాల వాక్య భాగాలు చదువుతూ మిమ్మల్ని దేవుని వాక్యం అందును, ప్రార్థన అందును, భయభక్తులు కలిగి నడవాలని మిమ్మల్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలతో నడిపిస్తూ ఉంటాం. అయితే మరి శ్రీమంతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీమంతం గురించి ఏం మాటలు చెప్పాలి? శ్రీమంతం గురించి బైబిల్ గ్రంథంలో శ్రీమంతం ఎవరికైనా చేశారా? ఏమండి? శ్రీమంతం గురించి నేను ఏం మాటలు చెప్పాలి? అయ్యగారు 127వ వాక్య భాగం చదివించారు అని విన్నాను. ఈ 127వ వాక్య భాగంలో ఒక వాక్య భాగాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. 3వ చరణము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఆ తర్వాత గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. దేవుడు ఇచ్చేటువంటి బహుమానము ఏ విధంగా ఉంటుంది? వీరిరువురి వివాహ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న వారు చాలా మంది వచ్చి ఉంటారు. దైవజనులు వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొస్తూ, అమ్మా మీ వివాహ కార్యక్రమము దినాన్ని నేను మీ మధ్యకి వచ్చాను అంటే అయ్యగారికి ఆ వివాహ కార్యక్రమం గురించి చాలా బాగా తెలుసు. అంటే ఆ దినాన వారి వివాహం ఎంత ఘనముగా జరిగిందో, ఎంతమంది వారి వివాహమునకు వచ్చారో, వచ్చిన వారందరూ కూడా అలా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేసి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారా? అలా ఇల్లు ఉంటారా? ఏం చేస్తుంటారు? ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు కలిగింది తీసుకొని వెళ్ళి వారిరువురి చేతుల్లో పెట్టి, ఇదిగో దేవుడు మాకు కలిగి చేసినటువంటి బహుమానము అంటే దేవుడు ఆ జంటను ఐక్యపరచబడినప్పుడు ఒక సన్నిధిలో భార్య భర్తలుగా వారికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించినప్పుడు, ఒంటరిగా ఉండే వారి జీవితాలలో భార్య భర్తలుగా జత చేయబడిన తర్వాత వివాహ మహోత్సవములకు వెళ్ళినటువంటి మనందరము కూడా, మేము లేము, తర్వాత నెలలో వచ్చాం, వివాహమైన ఒక నెల తర్వాత వచ్చాం. అంటే వివాహానికి వచ్చిన వారు ఏం చేస్తారు? వారి ఇరువురికి కలిసి ఇదిగో మేము ఇచ్చేటువంటి బహుమానము ఇచ్చారా లేదా? ఉండి ఉంటారు. చాలా మంది ఇక్కడ వారు వివాహానికి బహుమతి ఇచ్చిన వారు ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా విన్నారు. అంటే బహుమానం ఇచ్చిన తర్వాత వీరిరువురు ఆ దినాన ఆ రోజు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఏం చేసి ఉండాలి? ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ఒక దగ్గర తీసుకొని, ఏమండి ఇది మా పుట్టింటి వారికి సంబంధించిన వారు ఇచ్చినటువంటి బహుమానము. ఎవరండి? ఇది మా పుట్టింటి వారు తెచ్చారు. ఇదిగో మా చిన్నాన్నలు, మా అన్నయ్యలు, మా వదినలు, లేదా మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అని ఇప్పుడు ఆ పేర్లన్నీ చూసి ఈవిడ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి చెందినటువంటి బహుమానాలన్నీ ఎక్కడ పెడతారు? ఒక పక్కన పెడతారు. చూసారా మా వాళ్ళు ఎంత విలువైన తీసుకొచ్చారు? అన్ని గాజు ఐటమ్స్ తీసుకొచ్చారండి. ఇంటికి ఎంత అందంగా ఉంటుందో అని ఎవరు చెప్పుకుంటారు? జోస్న గారు చెప్పుకొని ఉంటారు. ఇప్పుడు జ్ఞానకుమార్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇదిగో మా ఫ్రెండ్స్, నా కుటుంబ సభ్యులు, మాకు తెలిసిన వారు అందరూ తీసుకొచ్చినటువంటి బహుమతులు అంటే వారి వివాహ దినాన ఎవరికి కలిగినటువంటి బహుమతులు అంటే మన స్థాయికి తగ్గట్టుగా తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టామా లేదా? ఏమంటే అలా చూస్తున్నారు? ఎవరు పెట్టలేదు?
అంటే మన స్థాయికి తగ్గట్టుగా తీసుకొని వచ్చి ఇచ్చున్నాము. అంటే మన స్థితిగతులు అవి. అయితే ఆ బహుమతులు వారు తీసుకున్న తర్వాత వారి వివాహ దినాన్ని వారి సంతోషము అధికమవుతూ ఉంది. అయితే దేవుని సేవకులకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనుషులుగా మన స్థాయికి తగ్గ బహుమతి మనం ఇచ్చాము, కానీ దేవుడు తన స్థాయికి తగ్గ బహుమతి ఏంటంటే గర్భఫలము, యెహోవా ఇచ్చేటువంటి బహుమానము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానము ఏదో నామకార్థంగా ఇచ్చే బహుమతి కాదు. ఆయన ఇచ్చే బహుమానము ఏదో అంటే అప్పటికప్పుడు కాలక్షేపం చేసుకునేటువంటి బహుమానము కాదు. ఆయన ఇచ్చే బహుమానము అనేక తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి బహుమానమును దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ బహుమానము వారి జీవితంలో పొందుకున్నారు కనుక మనందరము కలిసి సంఘము, కుటుంబము, స్నేహితులు, బంధువులు అందరూ కొడుకుని వచ్చి ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పొగుడుతూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా. నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి బహుమానము ఇది మనుషులు ఇచ్చినటువంటి బహుమానము కాదు అని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 21వ వచనములు చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదువుకుందాం. వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. చాలండి. వీళ్ళు ఏం చేయాలి? దేవుడు ఒక ఆశీర్వాదమును వారి జీవితంలో ఉంచాడు. వివాహ దినాన్న సర్వసాధారణంగా తల్లిదండ్రులైన వారు, పెద్దలైన వారు, ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత సేవకులుగా మేము అందరం ఏం చేస్తామంటే, మీరు ఎదురు ఇక్కడ మోకరించండి అని మేము చేతుల నుంచి మీకు కూడా ఒక మాట చెబుతాం. అమ్మా మీరందరూ చేతులు వీళ్ళ వైపు చాపండి, ప్రార్థన చేద్దాం అంటాం. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా ఈ వధువరులను హృదయపూర్వకంగా దీవిస్తూ ఉన్నాం. ఇంకా పెద్దవాళ్ళైన వారు ఏం చేస్తారంటే, ఇదిగో 10 కాలాల పాటు మీరు పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లాలి అని ఆశీర్వదిస్తారు. అయితే మన దేవుడేమో ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు? 28వ వచనం ఏమంటున్నాడు ఆయన? దేవుడు వీరిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిలోనికి రావాలి. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. మనుషులిచ్చే ఆశీర్వాదం 10 కాలాల పాటు ఉండేది. దేవుడిచ్చే ఆశీర్వాదము వారి మరణ పర్యాంతరము, తరతరాలకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు ఆశీర్వదించారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆశీర్వాదము ఆ రోజుతో అంతరించిపోలేదు, అనేక జనాంగములకు కొనసాగుతూనే ఉంది. అలాగే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. వివాహ దినమున మనకు కలిగినటువంటి బహుమతులు మనం ఇచ్చాము, కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే గర్భఫలము అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ గర్భఫలమును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే చాలా మీకు ఇదివరకు నేను ఒకసారి తెలియజేసినటువంటి గుర్తు ఒక ప్రాంతంలో. కాబట్టి మన భారతదేశంలో అత్యధికమైనటువంటి ధనికులు ఎవరు అని అంటే, అత్యధికమైనటువంటి ధనికుడు ఎవరు అని అంటే అంబానీ గారు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు అంబానీ గారు మన భారతదేశానికి మాత్రమే ధనికుడు. ఆయన కంటే అంటే ఒక మెట్టు అటు ఇటు అవునట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో అంటే ధనికుడు ఎవరనంటే బిల్ గేట్స్ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకానొక సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ శ్రీమంత కార్యక్రమానికి అంబానీ గారిని పిలిచాం అనుకోండి, ఏం తీసుకొని వస్తాడు ఆయన? ఏమంటే ఒక డిన్నర్ సెట్ తీసుకొని వస్తాడా? అంటే తన స్థాయి డిన్నర్ సెట్ స్థాయి కాదు. అంటే ఈ కార్యక్రమానికి లేదా వారి జీవితానికి ఉన్నతమైనటువంటి గెస్ట్ లేదా ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన ఉన్నతమైన వాడు కనుక ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి విడిచిపెట్టే దేవుడు కాదు. అనేక తరాలకు దీవెనకరమైనటువంటి తల్లిదండ్రులుగా వారు వర్తిల్లే వారిగా మాత్రమే కాకుండా అనేకులను దేవుని సన్నిధిలో నడిపించేటువంటి తల్లిదండ్రులుగా దేవుడు వారిని ఉంచాలని ఆశించాడు కనుక దీవెనకరమైనటువంటి గర్భఫలమును బహుమతిగా ఇచ్చాడు. వారి ప్రయాసం వారి కన్నిటిని దేవుని సన్నిధిలో అనేక దినాలు దేవుడు చూశాడు. అంటే ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆయన ప్రార్థన ఆలకించి ఆశీర్వాదకరమైనటువంటి ఫలభరితమైనటువంటి భార్య భర్తలుగా దేవుని సన్నిధిలో ఉంచాడు. అలాగే మీకు తెలుసు బిల్ గేట్స్ గారు ఒకరోజు భారతదేశానికి వస్తారని ప్రకటించారట. దాదాపుగా 2021వ సంవత్సరంలో అనుకుంటాను భారతదేశానికి వస్తారని ప్రకటిస్తే అన్ని దేశాలు ఎదురు చూస్తారు. ఇక్కడ భారతదేశం కూడా ఎదురు చూస్తే, అయ్యా మా దేశానికి వస్తున్నారు కదా, మీరు మా దేశానికి ఆర్థికంగా ఏ విధంగా సహాయపడతారు అని అంటే బిల్ గేట్స్ గారు వచ్చిన తర్వాత దాదాపుగా 2050 కోట్లు భారతదేశానికి ఇచ్చాడట ఆయన. ఎంతండి?
2050 కోట్లు భారతదేశానికి ముంబై ప్రాంతంలోకి వచ్చినప్పుడు చాలా మంది ఈ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రజలను చూసి హృదయం స్రవించిపోయి 2050 కోట్లు ఇస్తే ఆ ధనము ప్రజలు ఎవరు కూడా సరిగ్గా, అంటే అధికారులు ఎవరు కూడా సరిగ్గా వినియోగించలేదుగా. ఈరోజు భార్య భర్తలుగా ఉన్న ఇద్దరు కూడా ఫలించారు కనుక దేవుడిచ్చిన బహుమానము చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని ఉపయోగించాలి. ఆ బహుమానం ఎలా పడితే అలా ఉపయోగిస్తే ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. వారు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. దేవుని సముఖంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ మీకు కొన్ని విషయాలు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే అయ్యా ఇవన్నీ బాగానే చెప్తున్నారు కదా, ఎందుకు మేము వచ్చిన కార్యక్రమం ఏంటి? ఏమంటే ఏ కార్యక్రమానికి వచ్చారు? గట్టిగా చెప్పాలి అందరూ. శ్రీమంత కార్యక్రమం. ఇప్పుడు శ్రీమంత కార్యక్రమం గురించి మాకేమైనా చెబితే మేము కూడా 4 ముక్కలు ఆలకించేసి వెళ్ళిపోతాం అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు? ఈ లోకంలో ఉండే కొంతమంది ధనికుల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి నేను మీకు పరిచయం చేశాను. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయ్యన్నాడు. ఆయన ఎవరట? యేసుక్రీస్తు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? పేదవాడా? మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటి? ధనికుడు, బహుభాగ్యవంతులలో. ఇప్పుడు ఆ పేరు చేర్చేటువంటి వ్యక్తులు ఎవరైనా, ఆయన సర్వలోకానికి చక్రవర్తి. ఆయన దగ్గర ఏది కొదువులేదు, ఏది లోటున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాలి? ఆర్థిక అవసరతలైనా, ఆరోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, సంఘ సమస్యలైనా, సమాజం సమస్యలైనా, ఏ సమస్యకైనా పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఆయన దగ్గరే దొరుకుతుంది. ఆయన దగ్గర ఇది లోటు. కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళామనుకోండి, సార్ మా ఊర్లో ఈ సబ్బు దొరకదండి అంటారు, సార్ మా ఊర్లో ఈ సెట్ దొరకదని అంటారు. మా ఊర్లో లేదండి, మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? శ్రీకాకుళం వెళ్ళిపోతే దొరుకుతుందండి. అబ్బే అలాంటివి ఇక్కడ దొరకవండి. అంటే అక్కడ ఏం దొరకవు? ఆ షాప్ యొక్క స్టేటస్ కొంతవరకు మాత్రమే, వారు కొంతవరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. వారి ఆదాయం లిమిట్. కానీ మన దేవుని యొక్క ఆదాయానికి లిమిట్ ఉందా? అవధులు ఉన్నాయా? కొన్ని అద్దులు ఉన్నాయా? ఏది లేదట. ఆయన శ్రీమంతుడు. శ్రీమంతుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏదో చిన్న ఆశీర్వాదం ఇలా వారి చేతుల్లో పెట్టేసి చేతులు దులుపుకునే దేవుడు మన దేవుడు కాదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదములను బట్టే స్త్రీకి ఘనత, ధన్యత, భాగ్యము అనేటువంటి ఆ లక్షణాలను ఆ కుమార్తెకి అభివర్ణిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన శ్రీమంతుడు కనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదములను బట్టి స్త్రీని ఎలా పోల్చుతూ ఉన్నాము అనంటే ఆమె కూడా శ్రీమంతురాలుగా పోల్చుతూ ఉన్నాం. ఎక్కడుందా ఈ వాక్య భాగము? చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలును. హల్లెలూయా. ఎలా అంటే ఇప్పుడు స్త్రీ గర్భమును ధరించిన తర్వాత ఆ స్త్రీ ఎవరితో పోల్చబడుతూ ఉంది? అయ్యో నేను దీనురాలను, నేను పేదరాలను. అంటే ఆర్థికంగా పేదలై ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో కొద్దిపాటి బలహీనతలు ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భ ఫలమును బట్టి స్త్రీ ఎవరితో పోల్చబడుతూ ఉంది? భాగ్యవంతురాలు లిస్టులో చేర్చబడుతుంది. అంటే నీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన శ్రీమంతుడు, భాగ్యవంతుడు కనుక మీకు ఇచ్చే బహుమానం యొక్క విలువ అది తక్కువైనది కాదు. అందుకని స్త్రీ ఇప్పుడు జిల్పా గురించి మాట్లాడుతూ లేయవచ్చు అంటది, ఇదిగో నేను భాగ్యవంతురాలను. అనేకులు నన్ను చూసినప్పుడు ఏమంటారు? అమ్మ నువ్వు ఎంత భాగ్యవంతురాలు, నువ్వు ఎంత అదృష్టవంతురాలు. యాకోబు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు నిన్ను అనేకులు చూసినప్పుడు అయ్యా నీ భాగ్యం ఎంత గొప్పదో అని కొనియాడుతారయ్యా. తల్లిదండ్రులుగా వీరిరువురు కూడా ఈరోజు సంఘములో, సమాజంలో వీరికున్నటువంటి విలువ చాలా మంది ఏమంటారు తెలుసండి, ఇంతవరకు చాలా సందర్భాలలో వారు మానసికంగాను అంటే మనస్సులో వేదన చెందేటువంటి పరిస్థితులు చాలా సందర్భాలు నేను చూశాను దేవుని సేవకుడిగా. ఎందుకనంటే
చాలా మంది చాలా రకాల ప్రశ్నలు, చాలా రకాల మాటలు బయటికి అనకపోయినా కొన్ని సందర్భాలలో వారు చూసేటువంటి చూపు అంటే హృదయానికి తాకుతున్నప్పుడు వారికి తెలుసు, అరే వీళ్ళు మమ్మల్ని చూసే చూపు చాలా అంటే విధానం చాలా డిఫరెంట్ గా ఉంది, మమ్మల్ని అర్థం చేసుకునే విధానం చాలా వ్యత్యాసంగా ఉంది అని మానసికంగా ఇరువురు భార్య భర్తలు చాలా సందర్భాలలో బయట ఫంక్షన్స్కి వచ్చినా వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు, కానీ దేవుని సేవకులుగా ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా వారి బాధ ఏంటో సేవకులుగా మాకు తెలుసు. చాలా కుటుంబాలలో ఉండేటువంటి పరిస్థితులు ఇవి. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే సరైనటువంటి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేనటువంటి కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు అయ్యో నీకేమీ లేదా, అయ్యో నీకేమీ లేదా, అయ్యో నీకేమీ లేదా, నీకేమీ లేదా, ఏమీ లేదా అంటే నువ్వు పేదరాలువే. ఏ విషయంలో? మీరు అడిగేటువంటి విషయంలో. అలా చూసినటువంటి సందర్భాలు దాటుకొని ఇప్పుడు అనేకుల్లోకి వెళ్ళినప్పుడు ఆమె ఏమంటారు తెలుసా? అమ్మ నీ భాగ్యం ఎంత గొప్పదో, ఇశ్రాయేలా నీ భాగ్యం ఎంత గొప్పదో, జ్ఞానకుమారి నీ భాగ్యం ఎంత గొప్పదో, జోష్న నీ భాగ్యం ఎంత గొప్పదో, దేవుడు నీ పట్ల చేసిన కార్యము మామూలు కార్యం కాదయ్యా, మీరు సాదాశీల వ్యక్తులు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ద్వారా మీరు ఏం పొందుకున్నారు? బహుమానమును పొందుకున్నారు. మనుషుడు ఇచ్చిన బహుమానం ఆ డిన్నర్ సెట్ వాడికి ఎక్కడ పగిలిపోయి అనుకుంటాను. పెళ్లి రోజు వచ్చిన డిన్నర్ సెట్ చాలా అయిపోయి ఉంటాయి కాబట్టి అన్నీ ఉన్నాయా పోయా ఇప్పుడు చెప్పరు ఎక్కడ మీరు ఫీల్ అవుతారని. అన్నీ ఉండవు. ఎందుకని కొన్ని గ్లాసులు చేయి జారిపోతాయి, కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు పోతాయి, కొన్నిసార్లు ఎత్తి పెట్టేటప్పుడు పోతాయి, కొన్నిసార్లు కడిగేటప్పుడు కూడా పోతాయి. ఇచ్చిన బహుమానాలు అంటే మనుషులు ఇచ్చే బహుమానాలు, కానీ దేవుడు ఇచ్చే బహుమానం అలా పోయేది కాదు. అది శాశ్వత కాలం నిలిచింది, వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించేది. అనేక తరాలకు దీవెనకరమైనటువంటి పరిచయను వారు భుజస్కంధాల మీద తీసుకుని మోసుకెళ్ళేది. అందుకని ఆ శ్రీమంతుడు ఇచ్చేది తరిగిపోయేది కాదు. ఏమంటే ఇప్పుడు జోస్ నాకు ఒక 10,000 ఇచ్చాను అనుకోండి, 10,000 లేవు, ఇప్పుడు 10,000 ఇచ్చాను అనుకోండి. అమ్మ నువ్వు భాగ్యవంతురాలివి, ధనవంతురాలివి, లక్షాధికారివి, అమ్మ ఇంకా జీవితాంతం ఖర్చు పెట్టుకుంటే 10,000 ఎన్ని రోజులు ఖర్చు పెడుతుంది? ఒక జత బట్టలు కుట్టించుకుంటే ఎగిరిపోతాయి. ఈరోజు స్త్రీలు అలాగే ఉంటారు కదా, 10,000 రూపాయలు ఒక జత బట్టలు కుట్టించుకుంటే ఎగిరిపోతాయి. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా అండి? దేవుడిచ్చే ఆశీర్వాదం తరిగేది కాదు, అది తరిగిపోతావు. ఎందుకు తెలుసు? ఆయన శ్రీమంతుడు, భాగ్యవంతుడు. అందుకని అంటది ఇదిగో నేను భాగ్యవంతురాలను, నేను భాగ్యవంతురాలను అని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ శ్రీమంతుడి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎందుకు స్త్రీని కొనియాడాలి అన్నట్టు ఇప్పుడు చాలా మంది కళాశాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆమెను కొనియాడాలి. చాలా మంది దూర ప్రాంత బంధువులు, స్నేహితులు, సంఘ సభ్యులు అందరూ వచ్చి ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అమ్మ మీ ఘనత నిజంగా మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది కాదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియా, ఎలిజబెత్ అయినటువంటి అంటే మరియకు సహోదరి అయినటువంటి ఎలిజబెత్ గారు, వారిరువురు ఒకానొక సమయంలో కలుసుకుంటూ ఉన్నారు. మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఎలిజబెత్ గారు 6 నెలల గర్భం ధరించి గర్భంతో ఉన్నారు. యేసు ప్రభు వారికి యోహాను గారికి 6 నెలల తేడా. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా స్త్రీకి ఎన్నో నెలలో శ్రీమంతం చేస్తారు? 7వ నెలలో చేస్తారు. ఇప్పుడు 6 నెలలు పెద్దవాడైనటువంటి యోహాను దగ్గరికి మరియమ్మ గారు ఎలా వెళ్ళేటప్పటికట ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తున్నాడట. ఇదిగో నా ప్రభు వస్తూ ఉన్నాడు, నా ప్రభు వస్తూ ఉన్నాడని గంతులేస్తూ ఉంటే ఎలిజబెత్ వచ్చినప్పుడు ఆ మరియమ్మను చూసి వాళ్ళు ఇరువురు ఏమని మాట్లాడుకుంటున్నారని వాక్యం తెలియజేస్తుందంటే, నీవు స్త్రీలలో ధన్యురాలివి. హల్లెలూయా. ఎందుకు స్త్రీలలో ధన్యురాలివి? మరియమ్మ గారికి కోట్ల రూపాయలు ఆస్తుందా? ఎలిజబెత్ గారికి ఏమన్నా మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా? ఏమున్నాయి? వారిరువురు ఒకరినొకరు పొగుడుకోవడానికి కొనియాడుకోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి గర్భఫలాలు. అప్పటి వరకు ఎలిజబెత్ యొక్క జీవితం వేరే. ఎలిజబెత్ గారిని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, వృద్ధాప్యస్థితికి వచ్చేసింది. అలాంటి స్థితిలో ఆమె గర్భాన్ని ధరించింది. గర్భమును ధరించినటువంటి ఎలిజబెత్ యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియను చూస్తున్నప్పుడు ఇదిగో నీవు కూడా గర్భమును ధరించున్నావు కదా అంటే ఇప్పుడు ఒకరినొకరు ఏం చేస్తూ ఉన్నారు? కొనియాడుకుంటూ పొగుడుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ గర్భమును దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుని సేవకులుగా, కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ఇప్పుడు ఆమెను ఏమని పొగుడుతూ ఉన్నాం? భాగ్యవంతురాలివి. ఎందుకు భాగ్యవంతురాలివి? మనం ఇచ్చిన 10,000 రూపాయలతో భాగ్యవంతురాలు కాదు, మనం ఇచ్చే 1,00,000 రూపాయలతో భాగ్యవంతురాలు కాదు. సర్వ సృష్టికి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరలోకపు ఆశీర్వాదమైనటువంటి గర్భఫలమును బట్టి ఆమె ఎలా పొగడబడింది? అందుకే 120 కీర్తన భాగం 3వ చరణం ఏమనుంది?
ఏమన్నా చూడండి ఒకసారి వాక్య భాగం చదివితే ఏమనంటే 3వ చరణంలో కుమారుడు యెహోవాని గ్రహించు. అదనమాట. అంటే మనం ఇచ్చే స్వాస్థ్యము కొన్ని దినాలకు తరిగిపోద్ది, కానీ దేవుడిచ్చే స్వాస్థ్యము అది తరతరాలకి నిలిచి ఉండేటువంటి స్వాస్థ్యము. హల్లెలూయా. తరతరాలకి నిలిచి ఉండిపోద్దట. కనుక ఆ స్వాస్థ్యాన్ని ఇరువురు భార్య భర్తలు ఎలా పెంచాలి? చాలా జాగ్రత్తగా కలిగి పెంచాలి. చాలా జాగ్రత్తగా. అంటే కొన్ని సందర్భాలు మనం చూస్తాం, ఆశీర్వాదాలు వచ్చే వరకు ఒకలాగా, వచ్చిన తర్వాత ఇందాక నేను బిల్గేట్ గురించి చెప్పినప్పుడు ఏమైందంటే 2050 కోట్లు భారతదేశానికి ఇచ్చారట. ఆ డబ్బులు ఇప్పటికీ ముంబై ప్రాంతంలో ఉన్న స్లమ్ ఏరియాలు అలాగే ఉన్నాయి. ఆ డబ్బు వారికి ఎవ్వరికీ చేరలేదట. ఇప్పుడు భారతదేశానికి బిల్గేట్ గారిని ఆహ్వానించడానికి, సార్ మీరు వస్తారా భారతదేశం అంటే, ఎందుకు రావాలి? ఒకరు వచ్చినా నేను ఇచ్చే ఆ డబ్బు ఏదైతే ఉందో అది మీరు సరిగ్గా వినియోగించడం లేదు, కాబట్టి నేను మీ దేశానికి ఏది కూడా ఇవ్వను. ఎందుకని? మీకు వినియోగించడం రాలేదు, కాబట్టి అది వేరే దేశానికి ఎవరికైనా ఇస్తే వారు చక్కగా వినియోగించుకుంటారు. ఇప్పుడు మీరిద్దరు గమనించవలసింది ఏంటంటే, దేవుడు మీకు ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఆశీర్వాదంలో ఇచ్చాడు. కనుక మీరు జాగ్రత్తగా. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చేసే పొరపాటు అదే. బిడ్డలు వచ్చినంత వరకు దేవుని సన్నిధిలో ప్రయాసపడతారు, ప్రార్థన చేస్తారు, కనిపెడతారు, గర్భఫలాన్ని పొందుకుంటారు. కుమారుడు పుట్టిన తర్వాత వాడిని గాలి వదిలేస్తారు. బిడ్డలు పుట్టిన తర్వాత వాడిని వదిలేస్తారు. వారు మామూలుగా పెరగడమే. దేవుని సన్నిధిలో క్రమం ఉండదు, భయభక్తులు ఉండవు, వాక్యానుసారమైనటువంటి రీతిలో వాడిని పెంచడానికి ఏమంటారు తెలుసా? ఏమంటే పిల్లోడు చేయొదట్లేదండి, అందుకే చర్చికి రావట్లేదండి. మామూలుగా నేను అనుకుంటాను, ఎంతవరకు చర్చలో ఏదో ఆడపదర్పు చిన్న చిన్న సండే స్కూల్ కార్యక్రమాలు, లేదంటే కడత వాక్యాలు నేర్పించడం, లేదంటే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చర్చకు వచ్చి ఏదో పని చేయడము, జ్ఞానకుమార్ ఒకవైపు, జోసన ఒకవైపు మందిర పరిచర్యలో నేను అనుకుంటున్న సహాయం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పిల్లోడు చేయొదట్లేదండి. పిల్లోడు చేయొదిలితే నేను ఎక్కడికి వస్తాను? మందిరానికి వస్తాను అనకూడదు. పిల్లోడు చేయొద్దున్నా మొదలు తీసుకొచ్చి ఇక్కడ సాపేసి అక్కడ పడుకోబెట్టేసి మందిర పరిచయం చేయాలి. అంటే అన్న దేవుని సన్నిధిలో తన కుమారుని ఏం చేసింది? పాలు మరిచిన వెంటనే వదిలిపెట్టేసింది. పెరిగితే దేవుని కొరకు పెరగాలి, నా కొరకు కాదు. ఇంకొక మాట చెబుతూ ఉన్నాను, తల్లిదండ్రులుగా క్రైస్తవ విశ్వాసులు నేర్చుకోవాల్సినటువంటి యథార్థ వాస్తవం. ఒకరోజు ఐగుప్తులో ఉండేటువంటి ఫరో రాజు యొక్క కుమార్తె వచ్చి మోషే తల్లి దగ్గరకు వచ్చి అంది, యాకోబు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ కుమారుడికి ఇస్తూ ఉన్నాను, ఈ కుమారుడిని ఎవరి కోసం పెంచాలి? నా కోసం పెంచు. నువ్వు పాలించి ఈ కుర్రవాడిని ఎవరి కోసం పెంచాలి? బాబుని నా కోసం పెంచి. ఇప్పుడు ఫరో కుమార్తె సాతాను గారికి సాదృశ్యంగా ఉంది, లోకానికి సాదృశ్యంగా ఉంది. మోషే యొక్క తల్లి ఎవరికి సాదృశ్యంగా ఉంది? విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే, మోషే తల్లికి తెలుసు, యాకోబుకి, నా కుమారుడు పెరిగితే దేవుని కొరకే పెరగాలి, లోకం కోసం కాదు. అలాంటి వాస్తవమైనటువంటి యథార్థ వాక్య ప్రార్థన జీవితాన్ని కలిగిన తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. కష్టమైన నష్టమైన ఎవరేమనుకున్నా, ఎవరి ప్రార్థన జీవితం ఏం కూడి పెడతాది? ఎప్పుడు మందిరం పరిచయం అంటారు. లోకములో పెంచితే చదివిస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు అని అంటే, లోకములో ఉండేటువంటి ఉద్యోగము, వ్యాపారము, ఆశీర్వాదము అవన్నీ కూడా దేవుని తర్వాతే. దేవుని కంటే ఏది మొదటగా ఎంచుకోకూడదు. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి వాళ్ళు. ఎందుకని? ఆ స్వాస్థ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడిచ్చిన బహుమానం చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు నీవు ఊరకినే భాగ్యవంతురాలు అవ్వలేదు, ఊరకినే శ్రీమంతురాలు అవ్వలేదు, ఊరకినే ధనికురాలు. అంటే భౌతికమైనటువంటి ఆశీర్వాదముల గురించి నేను చెప్పడం లేదు. ఆధ్యాత్మికంగా దేవుడు మిమ్మల్ని దీవించినటువంటి విధానం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే, ఇక్కడ 127వ కీర్తన భాగంలో 4వ వచనంలో ఉంది, యవన కాలమందు కుమారులు. ఇప్పుడు వీళ్ళు క్రమముగా పెంచలేదు అనుకోండి. ఇప్పుడు బలవంతుని చేతుల్లో బాణముల వంటి వాడు కనుక, ఇప్పుడు యవన కాలం ముందు వీళ్ళ వయసు అంత మహా యవన కాలం ముందు ఉన్నారు కదా, వృద్ధులైతే కాదు. ఇప్పుడు యవన కాలం ముందు దేవుడు వీరికి ఇచ్చినటువంటి బహుమానమును ఒక క్రమముగా ప్రార్థనా జీవితముతో వాక్యానుసారముగాను ఆధ్యాత్మికంగా పెంచకుండా ఇష్టానుసారంగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ బిడ్డను మరిచిపోయారనుకోండి. అంటే పెంచడం భౌతికంగా శారీరకంగా పెంచుతూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా వారు పెంచడం లేదు. సరే ఉంటాడులే, దేవుని మందిరంలో పెరుగుతున్నాడు కదా అని వదిలేస్తే యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతుల బాణముల వంటి వారు. బలవంతులు అనగా అపవాదిగాడు బలవంతుడే. ఎందుకని? వాడు మనల్ని కబలించాలని, మనల్ని వాడు స్వాధీనంలో తెచ్చుకోవాలని. ఈరోజు లోకములో లోకానుసారమైనటువంటి ఉత్తీర్ణత చాలా ఎక్కువగా ఉంది. లోకాన్ని అంటే విషయాలు పాటించడం ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవులు చాలా తక్కువ. ఎవడో స్కూల్లోకి వెళ్తే, లేదా కాలేజీలోనో, స్కూల్లోనో, ఒక ఆఫీసులోనో క్రైస్తవులు ఎక్కువగా ఉంటున్నారా, లోకానుసారమైన వ్యక్తులు ఎక్కువగా ఉంటున్నారా? వాక్యం తెలిసిన వారు చాలా తక్కువ. ఎందుకో తెలుసా? పట్టించుకోరు కనుక.
ఇప్పుడు నీ కుమారుడు లేదా నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానమును వాక్యానుసారంగా పెంచున్నప్పుడు ఈ గ్రామంలో అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా మారాలి. యవన కాలమందు వదిలినటువంటి బాణముగా ఆయన అనేకులకు దీవెనకరమైనటువంటి వాక్యాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. దేవుని భయభక్తులలో పెరిగేవాడుగా ఉండాలి. అలాంటి క్రమమును మీరు ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకని అది మనుషులు ఇచ్చిన బహుమానం కాదు. అయితే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దేవుడు శ్రీమంతుడు గనక ఆయన భాగ్యవంతుడు గనక, ఆయన అనేకులలో శ్రేష్ఠుడు గనక, అంత మాత్రం కదా ఆయన పరిశుద్ధుడు గనక, స్త్రీని దేవుడు ప్రేమించాడు గనక, ముఖ్యంగా కుమార్తె ఇరువురు జీవితాలను ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలమును బట్టి, ఆ బహుమానమును బట్టి మాత్రమే నేను శ్రీమంతురాలుగా ఎంచుతూ ఉన్నారు, భాగ్యవంతురాలుగా ఎంచుతూ ఉన్నాము. ఆ భాగ్యము నీ జీవితంలోకి రాకమనుపు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడైతే అందరూ నేనేమంటారు, భాగ్యవంతురాలు, ధన్యం, అమ్మ ధన్యం, నీవు చాలా ధన్యురాలు అని మాట్లాడుతూ, ఇప్పుడు చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనము, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల ఆయనను శ్రీమంతుడకు దేవుడు మీకు అప్పగించినటువంటి ఆశీర్వాదములు మనుషులు అప్పగించిన ఆశీర్వాదములు కాదు. ఆయన శ్రీమంతుడు కనుక జీవితంలో శ్రీమంతుడు ఇక్కడ శ్రీమంతం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలి ఏంటంటే, ఎందుకు స్త్రీకి శ్రీమంతం చేస్తారు, ఎందుకు శ్రీమంతం చేస్తారు అని అంటే, ఆమె ఎంతవరకు శ్రీమంతానికి అర్హురాలు కాదు. సర్వసాధారణ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఒక స్త్రీ గర్భంలో బేబీ ఎన్నో నెలల నుంచి అవయవాలు ధరించుకుంటారు. ఎన్నో నెలల నుంచి 6వ నెల దాటిన దగ్గర నుండి అవయవాలు ఒకటి సంతరించుకుంటారు. 6 నెలల వరకు చాలా మంది ఏమంటారంటే, అమ్మ కొద్ది జాగ్రత్తగా ఉండు, మెల్లికన్నాడు, నిదానంగా కూర్చో, బరువులు ఏమి దాచుకో. 7వ నెల వచ్చిన కాడి నుంచి చిన్న చిన్న పనులు చేసుకో, చిన్న దెప్పాలతో తీసుకొచ్చి నీళ్లు మోసుకొని పర్వాలేదు, మెల్లగా చిన్న చిన్న పనులు. ఎందుకని 7వ నెల నుంచి గర్భంలో ఉండే శిశువు అవయవాలను ధరించుకుంటాడు కనుక ఈ 3 నెలలు స్త్రీ తన చిన్న చిన్న పనులు చేసుకోవచ్చని సర్వసాధారణంగా పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. 6 నెలలకు ముందు అవయవాలు ఏమి కూడా ఆ గర్భంలో ఉండే శిశువుకి రావు. ఇప్పుడు 7వ నెలలో దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆ శిశువును స్త్రీ గర్భంలో ఒక స్వారూప్యం, అలాగే దేవుని స్వారూప్యంలోకి వచ్చాడు కనుక దేవుడు మీ జీవితాన్ని ఫలభరితంగా మార్చాడు కనుక ఇప్పుడు స్త్రీ ఏ రూపంలోకి మారింది, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంది కనుక శ్రీమంతురాలుగా ఎంచుతూ ఉన్నాము. ఇప్పుడు శ్రీమంతం చేయడానికి వచ్చినటువంటి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని బట్టి ఆవిడ శ్రీమంతురాలుగా ఎంచబడింది అని అంటే, ఇంటి దగ్గర ఉన్న ధనమును బట్టి కాదు, మనుషులు ఇచ్చే ఆశీర్వాదములను బట్టి కాదు, లేదా వారు దాచుకున్నటువంటి డబ్బును బట్టి కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా దేవుడు అన్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. మనుషులు ఇచ్చే బహుమానం కొద్ది దినాలుగా అయిపోద్ది, దేవుడిచ్చే బహుమానం తరతరాలకు నిలిచిపోద్ది కనుక ఆమె శ్రీమంతురాలు. మరి శ్రీమంతురాలని ఎలా చెప్పగలము? ఆయన శ్రీమంతుడు కనుక నిన్ను శ్రీమంతురాలుగా ఉంచాడు. ఆయన పేదవాడైతే నిన్ను పేదవాడిగా ఉంచును. ఆయన శ్రీమంతుడు కనుక స్త్రీకి భాగ్యవంతురాలుగా, శ్రీమంతురాలుగా, ధనికురాలుగా అలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు కనుక ఇప్పుడు 10 మంది వచ్చి, అమ్మ నువ్వు శ్రీమంతురాలువి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఆమె దీవించబడును గాక అని ఆశీర్వదిస్తాం. ఇది శ్రీమంతం యొక్క అర్థం. ప్రత్యేకించి బైబిల్ గ్రంథంలో శ్రీమంతం గురించినటువంటి లేఖనాలు, అమ్మ ఇదిగో శ్రీమంతం ఫలానా ఆవిడికి చేశారు, రెబెకా గారికి, లేదా ఏలియా గారు, లేదంటే లేయా గారికి, మరియమ్మ గారికి, ఎలిజబెత్ గారికి ఇలా చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన శ్రీమంతుడు కనుక స్త్రీని భాగ్యవంతురాలుగా, శ్రీమంతురాలుగా ఆశీర్వదించాడు కనుక గర్భఫలము ద్వారా, అది కూడా ఆస్తి ద్వారా కాదు, ఆయన ఇచ్చిన స్వాస్థ్యమును బట్టి ఆ స్త్రీకి ఆ ఘనత ధన్యత వచ్చింది కనుకనే ఇప్పుడు స్త్రీని ఏమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, శ్రీమంతురాలు. ఈ శ్రీమంతురాలు కార్యక్రమానికి సేవకులు, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు అందరూ కలిసి వచ్చాం కనుక ఈ కార్యక్రమానికి ఏ పేరు పెట్టారు? శ్రీమంతము. ఓకే, ఇప్పుడు శ్రీమంతం బాగానే ఉంది. జనరల్గా 120 కీర్తన భాగంలో మొదటి వచనంలో ఏమంటే, యెహోవా కట్టించిన నెల దాన్ని కట్టువాడి ప్రయాసం అర్థమే. ఇరువురు భార్య భర్తల యొక్క జీవితము, ఇరువురు భార్య భర్తల జీవితం దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా క్రమముగా కట్టుకోవాలి. ఎంతవరకు మీ నడవడిక వేరు, పిల్లలు వచ్చిన తర్వాత మీ నడవడిక వేరు. అత్యధికమైనటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ఇప్పటికే ప్రారంభించి ఉండాలి. ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, అయ్యా మా బిడ్డలను మాకు పెంచడం రాదయ్యా, అయ్యా ఇదిగో ఇల్లు కట్టించే క్రమము మాది కాదు. ఇల్లు అంటే 4 గోడల సముదాయం కాదు, కానీ
అంటే ఆత్మీయానుసారమైనటువంటి ఇల్లు, యెహోవా కట్టించినటువంటి ఇల్లు ఇరువురు బిడ్డలను దేవుడు కట్టాడట, జత చేశాడట. అంటే పురుషులకు స్త్రీ ఒక సపోర్ట్ గా ఇచ్చాడు కనుకనే వారు ఇరువురు కలిస్తే వచ్చినటువంటి సంతానం ద్వారా ఆ గృహము కట్టబడుతూ ఉంది. అనేకుల యొక్క ముందు వీరు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో బలమైనటువంటి సాధనాలుగా మీ గృహం కట్టబడాలా. ఈ గృహంలో అపవాదిగాడు ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకని యెహోవా ఇల్లు కట్టించకపోతే అపవాదిగాడు ప్రవేశిస్తాడు. ఒకవేళ మీరు ప్రార్థన ద్వారా కట్టుకున్నారనుకోండి, ఆ ఇంట్లో మీరు జాగ్రత్తగా కట్టారు. మీ బిడ్డని ప్రార్థన జీవితంలో పెంచారు, వాక్య జీవితంలో పెంచారు. అందుకని 4వ చరణం అంటారు కదా, యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు ఇప్పుడు గుమ్మం దగ్గర కూర్చుంటే వాళ్ళ విరోధులతో వాదిస్తారట. మన విరోధి ఎవడు? మీ విరోధి ఎవడు? అపవాదిగాడు. ఇప్పుడు అపవాదిగాడు గుమ్మంలో ప్రవేశించాలని అంటే మీ కుమారుడు ఎక్కడ కూర్చుంటాడట? గుమ్మం దగ్గర కూర్చుంటాడు. అంటే బల్లి పట్టుకొని కాదు, వాక్యం అనే ఖడ్గం పట్టుకొని, ప్రార్థన జీవితం అనేటువంటి ఖడ్గం పట్టుకొని, ఆత్మీయానుసారమైన ఖడ్గం పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడతారు. తమ విరోధులతో వాదిస్తాడట. ఎందుకని? రోదన కలిగినటువంటి బిడ్డగా, ప్రార్థన జీవితం కలిగిన కుమారుడిగా మీరిచ్చినటువంటి ఆధ్యాత్మిక లోతుల్లోకి వారిని నడిపించినప్పుడు, ప్రార్థనాత్మ ద్వారా దేవుని సన్నిధిలో నింపబడినప్పుడు మీ గృహము ఆత్మీయానుసారమైన గృహంగా కట్టబడుతుంది. పొందిన ఆశీర్వాదాలు ఏది కూడా నిరర్ధకం కాకూడదు. చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి, చాలా క్రమంగా కట్టుకోవాలి, భయభక్తులు కలిగి కట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన బహుమానం కదా, దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు అని ఆ విషయాలు తెలుసుకొని దేవుని సన్నిధిలో మీరు ఖచ్చితంగా కట్టుకునే వారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అర్థమైన శ్రీమంతం అంటే ఇప్పుడు స్త్రీలకు ఎందుకు శ్రీమంతం చేస్తారు? కాబట్టి లోకానుసారంగా చాలా మంది శ్రీమంతాలు చేస్తారు కదా, మరి వారి వాక్యం తెలియదు కదా. అంటే కొంతమంది వాక్యం తెలియకనే క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు. వాక్యం తెలిసిన వారు పాటిస్తూ ఉన్నారు, వాక్యం తెలియలేని వారు కూడా పాటిస్తూ ఉన్నారు. అయితే వాక్యానుసారమైనటువంటి బిడ్డలుగా మన జీవితంలో మన దేవుడు శ్రీమంతుడు కనుక, ఆ శ్రీమంతుడు ఆమెకి ఇచ్చినటువంటి బహుమానమును బట్టి ఆమె శ్రీమంతురాలుగా ఎంచబడింది కనుకనే ఇప్పుడు ఆమెకు మనం ఏం చేయబోతూ ఉన్నాం? శ్రీమంతం చేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వారు మీ స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక బహుమానము ఆమె చేతుల్లో పెట్టి, అమ్మా ఇదిగో నువ్వు భాగ్యవంతురాలివి, నువ్వు దేవుని ద్వారా శ్రీమంతురాలుగా ఎంచబడ్డావు కనుక మరి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుడికి ఇచ్చే గతఫలాన్ని క్రమముగా దేవుని కొరకు పెంచు అని వారి ఇరువురిని దీవించే బిడ్డలుగా ఉండాలని మరి దేవుని సేవకుడిగా నా మాటలు ముగిస్తూ మరి చెప్పబడినటువంటి వాక్యము వారి ఇరువురి జీవితాల్లో మాత్రమే కాదు, విన్న మన జీవితాల్లో కూడా ఫలపరితిగా మార్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న